హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ వీడియోలో గౌరీ పౌర్ణమిని ఇంట్లోనే నాకున్న వనరులతో ఎలా చేసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మనము మన సాంప్రదాయాలని కాపాడుకోవాలంటే ఎక్కడికో వెళ్ళవసరం లేదు, మనకున్న దాంట్లో మనం చక్కగా చేసుకోవచ్చు. పౌర్ణమి పూజకి చక్కగా సాయంత్రం ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. మేమైతే చిన్నప్పుడు సాయంత్రం చక్కగా పెద్ద పెద్ద ముగ్గులు వాకిలిలో వేసేవాళ్ళం అనమాట. వాకిట్లో చంద్రుడు పడే దగ్గర చక్కగా ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి అక్కడ సన్నికళ్ళు పెట్టి గౌరమ్మని పెట్టి చక్కగా ఇరుగు పొరుగు వాళ్ళంతా కలిసి ఒకే దగ్గర చేసేవాళ్ళమండి. 2-3 ఇల్లులు కలిసి అందరము కలిసి ఒకే వాకిల్లో గౌరమ్మని ఏర్పాటు చేసుకొని చక్కగా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఎవరింట్లో వండిన ప్రసాదాలు వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇలా సామూహికంగా చేసేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు కాలం మారిపోయిందండి, ప్రతి ఒక్కరి జీవితం కూడా బిజీ అయిపోయింది. అందుకే మన మైండ్ సెట్ని మార్చుకొని ప్రతి పండక్కి ఊరెళ్ళి అక్కడే చేసుకోవాలి పాత పద్ధతిలాగే అని అనుకోకూడదండి. అలా చేయడం వలన సమయము వృధా అవుతుంది, పిల్లలు చదువులు ఏమైనా ఉంటే వాటికి కూడా అంతరాయం కలుగుతుంది. అలాగే హస్బెండ్స్కి కూడా వాళ్ళకి ప్రతిసారి సెలవులు దొరకవు కదండి, అలాగని వదిలేసి వెళ్తే వాళ్ళకు కూడా ఫుడ్కి అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. టైము పరిగెడుతుందండి. అలా ముగ్గు వేసుకొని ఫ్రెష్ అయ్యి ఇలా బయటకు వచ్చి చూసినప్పటికీ చందమామ చక్కగా నిర్మలమైన ఆకాశంలో ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడు అనమాట. చందమామ అలా కనిపించినప్పుడు ఒక పక్క ఆనందంగా ఉంది, ఇంకో పక్క అయ్యో టైం అయిపోయింది అని టెన్షన్ కూడా స్టార్ట్ అయిందనమాట. ఎలా అయితేనేమి చక్కగా పూజకైతే ఇలా సింపుల్గానే సిద్ధం చేసుకున్నానండి. సోమవారం కదా, ఆ మంగళగౌరీదేవితో పాటు శివయ్యని కూడా నేను ఏర్పాటు చేసుకున్నానండి. చందమామ చూడండి, చంద్రుడి కిరణాలు అలా కిటికీలో నుంచి మాకు పడతాయన్నమాట. అలా చంద్రకిరణాలు పడే దగ్గర అలా పీటన అయితే నేను ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా నేనైతే పూజని స్టార్ట్ చేశానండి. ఓం అష్టమూర్త్యాత్మికాయ నమః, ఓం కష్టదరిద్ర శమన్యాయ నమః, ఓం శివాయ నమః, ఓం శాంభవ్యాయ నమః, ఓం శాంకర్యాయ నమః, ఓం బాలాయ నమః, శ్రీచక్రవాసిన్యాయ నమః. మంగళగౌరీదేవి అష్టోత్తరాలు చదివేసిన తర్వాత శివయ్య అష్టోత్తరాలు కూడా చదువుకున్నానండి. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకిని నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శితికంఠాయ నమః. అమ్మవారికైతే అక్షతలతో అష్టోత్తరం చదివేశానండి. కానీ శివయ్యకి అక్షతలు వేయొచ్చో వేయకూడదో నాకు తెలియదు. నేను ఎక్కడ వేయొచ్చని వినలేదు, వేయకూడదని వినలేదు. ఎందుకులే అని చెప్పేసి ఇంకా పువ్వులు కూడా 108 వేస్తే ఇంకా అసలు అక్కడ దేవుడు కనిపించడు. అందుకని చెప్పేసి ఒక 3 నామాలు చదివినప్పుడు 3 పువ్వులు పెట్టి తర్వాత ఒక పువ్వు చేతిలో పట్టుకొని ఇలా అష్టోత్తరాలు చదివేశానండి. శివయ్యకి 108 బిల్వ పత్రాలు ఉన్నా అలాంటివి వాటితో చేయొచ్చు, కానీ అక్షతాలు చేయొచ్చో చేయకూడదో నాకు తెలియదు కాబట్టి నేను చేయలేదండి. అలా బ్యాక్గ్రౌండ్లో పాటలు పెట్టుకొని మంగళహారతి అయితే అమ్మవారికి ఇచ్చేసానండి. మేమైతే చిన్నప్పుడు అలాగే మంగళహారతి కోసం ఒక పాట ఎవరైనా మగవాళ్ళు పాడితే మేము ఆడవాళ్ళమంతా మంగళగౌరీదేవి చుట్టూ తిరుగుతూ చంద్రునికి అర్ఘ్యం ఇస్తూ చేసేవాళ్ళం అనమాట. మంగళహారతి అవి ఇస్తూ ఆ పాట పాడుతూ. కానీ ఇప్పుడు ఆ పాట నాకు దొరకలేదండి, ఎలాగైనా ట్రై చేస్తున్నాను, చూడాలి. ఇంక ఇలా ఇంట్లో పూజనైతే సింపుల్గా ముగించుకున్నానండి. చంద్రయ్య చూడండి పూజ అయిపోయినా ఇంకా అలా కనిపిస్తున్నారనమాట. ఇంకా నేనైతే మేడ మీదకి వెళ్ళి ఇంకా అర్ఘ్యం అయితే ఇస్తున్నానండి స్వామివారికి. పువ్వులతోనూ పళ్ళుతోనూ ఇస్తామన్నమాట. ఇక్కడ మనకున్న దాంట్లో మనం ఇలా ఇచ్చుకోవడమేనండి, తప్పదు కదా. మరి మేడ మీదకి వెళ్ళి అయితే ఇలా ఇచ్చాను. తర్వాత మంగళహారతి కూడా ఇచ్చానండి. ఇలాంటివన్నీ మన పిల్లలకు కూడా చూపించాలండి, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఓ ఈ పౌర్ణమి రోజు ఇలా చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి అని. ఒక్కొక్క పూజకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా, అవన్నీ మన పిల్లలకి చూపించాలి. చూపిస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, మంచిదండి. చంద్రుడు మనస్కారకుడు. మనకి పూజల వలన మనశ్శాంతి వలన ఆరోగ్యం.
ఇలా నా పూజను నేను ప్రతి సంవత్సరము ఇలాగే చేసుకుంటానండి. అంతేగాని చిన్నప్పుడు అలా ఎక్కువ మందితో ఇరుగు పొరుగు వాళ్ళతో చేసేవాళ్ళము, ఇప్పుడు ఒక్కదాన్ని ఎలా చేస్తానని ఎప్పుడు ఆలోచించుకొని అయితే కూర్చోలేదు. అలా కూర్చుంటే ఈ పూజను కూడా మనం ప్రశాంతంగా చేసుకోలేమండి. అస్సలు మానేసే కన్నా ఉన్న దాంట్లో మనం పూజ చేసుకుంటే సంతృప్తిగా హాయిగా ఉంటుంది, మనసుకి ప్రశాంతంగా కూడా ఉంటుంది. పూజ అంటేనే మనశ్శాంతి. అలాంటి మనశ్శాంతిని ఎవ్వరూ దూరం చేసుకోకండి. ఇదేనండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.